ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. Yeah. సో ఎప్పుడు వచ్చారు రావడం? అంటే నాకు తెలిసి 8th ఆ టైంలోనే. ఎలా అంత? యాక్చువల్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ముందు ఒక 1 year గ్యాప్ తీసుకుని ఓపెన్ స్కూల్ చేశాను. ఓపెన్ స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఓపెన్ స్కూల్ చేసినప్పుడు సైకాలజీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బైపీసీ చేస్తున్నాను, నీట్ రాద్దామని. ఓకే, యా. అండ్ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసినట్టు చూపించలేదు మాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎలా వచ్చారు? సినిమాలో 10th ఎగ్జామ్స్ కదా రాసినట్టు చూపించలేదు అంటే డైరెక్టర్ సార్ని అడగాలి. మీ బాబాయ్ ఏమన్నా దగ్గరుండి పాస్ చేయించారా ఎగ్జామ్స్ రాయకుండా? మనీ లంచం ఇచ్చేసి అరటిగల్లు ఇచ్చారా? ఇప్పుడు ఏమన్నా కాలేజ్లో ఐ మీన్ బికాజ్ ఒక స్టార్డమ్ వచ్చింది, ఐ మీన్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇప్పుడు కాలేజీలో ఎలా ఉంది దీని తర్వాత? ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు నేను. ఇంకా వెళ్ళలేదా? కొంచెం బిజీగా. కాల్స్ మెసేజెస్ వచ్చాయి. గ్రూప్స్ ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ అతిగా లేవు. లేవా? మీ కాలేజ్ గ్రూప్ ఏదో ఉండదా? ఐ మీన్ నాట్ ఫ్రెండ్స్, అఫీషియల్ గ్రూప్. టీచర్స్ అయితే చాలా మెంబర్స్ కాల్ చేశారు. ఏమన్నారు? చాలా బాగా చేసావురా, సో గుడ్ అని చెప్పేసి మెచ్చుకున్నారు. చెప్పారా ముందు అందరికి ఇలా నేను యాక్ట్ చేస్తున్నాను? యా తెలుసు, బికాస్ లీవ్స్ తీసుకుంటాను ఇలా ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి. అంటే దే ఆర్ లైక్ ఓకే గుడ్, దట్స్ ఫైన్ అని చెప్పేసి. అంటే బేసికల్లీ కొంతమందికి ఏంటంటే కొంచెం ఇది ఉంటుంది, మనం చేసిన తర్వాత ఎడిటింగ్లో ఎంత ఉంటుందో తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా? డాకు మహారాజ్ కానీ దానికి ముందు కానీ చేసిన సీన్స్ కొన్ని ఎడిటింగ్లో కట్ అయిపోవడం, ట్రిమ్ అయిపోవడం? యా, యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్లో ఇంకా సీన్స్ ఉండాల్సింది, అవి తీసేశారు కొన్ని ఎడిటింగ్లో పోవడం. సో అప్పుడు అంటే డిసప్పాయింట్ అయ్యారా బాగానే చూసుకున్నప్పుడు? ఎందుకు నాట్ టూ మచ్? అంటే దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోయినప్పుడు మనం ఏం చేస్తాము దానికి. అది ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారా ఆ టైంలో కూడా? రిలీజ్ టైంలో మీరు వెళ్ళి చూసి స్టార్టింగ్ షాక్ అయిన మూమెంట్లో కూడా? అంటే థియేటర్కి వచ్చాక అది డైరెక్టర్ ఇష్టం కదా అని. అవునులే, మీరు చాలా మెచ్యూర్డ్గా ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మీ డైరెక్టర్ని వెనకేసుకొచ్చేస్తున్నారు. బట్ బేసికల్లీ ఉంటుంది కదా, ఒక ఎవరికైనా ముందు చెప్పారా తీసుకెళ్ళడం, దగ్గర నుండి తీసుకెళ్ళడం మీ ఫ్రెండ్స్ని కానీ థియేటర్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సినిమా రిలీజ్లప్పుడు? యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం బట్ టికెట్స్ దొరకట్లేదు. ఇరుముడు అయితే దొరకట్లేదు. మ్యాట్ స్క్వేర్ కూడా అంతే కదా? మ్యాట్ స్క్వేర్కి అప్పుడు నేను ఓపెన్ స్కూల్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఫస్ట్ డే చూడలేదా? లేదు. మీ సినిమా ఫస్ట్ డే మీరు చూసుకోకపోతే ఎలా కదా? అంటే బిజీగా ఉన్నప్పుడు కొంచెం కాదు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తారా? 10th కి ఎగ్జామ్స్ జరుగుతుండే. 10th ఎగ్జామ్స్ ఉన్నాయా? 10th ఎగ్జామ్స్ అయితే సినిమా మానేయాలా? అంటే చూడడం. మరి మీ ఆడియన్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ అవుతున్నా మధ్యాహ్నం మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ వెళ్ళి సినిమాకి వెళ్ళిన వాళ్ళు బోల్ మంది ఉంటారు. బోర్డ్స్ కాబట్టి తప్పదు కదా. యా, సో మ్యాట్ స్క్వేర్ ఫస్ట్ మ్యాట్ స్క్వేర్ కదా? ఫస్ట్ వచ్చేసి ప్రసన్నవదనం చేశాను, సుహాస్ గారిది. ఓకే, అందులో ఏం రోల్? అందులో హీరో గారికి ప్రపోజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి నాకెందుకు అన్నట్టు ఇమ్మెచ్యూరిటీతో ఆలోచించి పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏ క్లాస్ ప్రసన్నవదనం? అప్పుడు 10th లో ప్రపోజ్ సీన్ చేశారా? అంటే మెచ్యూర్డ్ లుక్ చూపించగలరా కావాలంటే? యా, యాక్చువల్లీ చూపించారు. అంటే ఒక చిన్న అమ్మాయి ఇలా ఇమ్మెచ్యూరిటీ. ఓకే. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఇష్టం? ఇప్పుడు ఇలాగ 10th క్లాస్ అని చూపించారు, ఏజ్ కి కొంచెం మ్యాచ్ అయ్యే రోలే. కొన్నిసార్లు కావాలని ఎక్కువ ఏజ్ చూపిస్తారు. లైక్ మీరు మ్యాడ్ ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే మీకు 8 వసంతాల హీరోయిన్ ఉన్నారు, ఆవిడ ఏజ్ చాలా చిన్నది. బట్ అందులో ఒక కాలేజ్ రోల్ అది చూపించారు, హీరో పక్కన పెయిర్ అప్ చేసి. సో మీకు ఎలాంటి రోల్ ఇష్టం? అలా ఒకవేళ మిమ్మల్ని పెద్దగా చూపిస్తాం, ఒక పెద్ద హీరో పక్కన పెద్దగానే చూపిస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు నా ఏజ్కి తగ్గ రోల్స్ అయితేనే బాగుంటాయని మీరు ఫీల్ అవుతున్నారు? నా ఏజ్కి తగ్గట్టు అంటే వాళ్ళు లుక్ టెస్ట్ చేసి చేయగలరు అంటే ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్. నాకు ఎక్కువగా ఇష్టమైన టైప్ ఆఫ్ ఫిలిం ఏంటంటే సీతారామంలో అంత పెద్ద అలాంటి టైప్లో వింటేజ్ లుక్లో బాగుంటుందని. వాయిస్ ఏంటి ఏమన్నా, ఐ మీన్ వోకల్ ఎక్సర్సైజ్లు ఏమన్నా, మాడ్యులేషన్ ఏమన్నా లేదా? అంటే ఇంతే మెచ్యూర్డ్గా ఉంటుందా వాయిస్? అంతే ఉంటుంది. లేదు, ఒక చిన్నపిల్లలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఇన్ కేస్ ఒక 8th క్లాస్ అమ్మాయి కింద రోల్ ఇచ్చారనుకో, మీకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు జడ్లేసి, బట్ వాయిస్ చిన్నపిల్లలా రావాలి కదా? ట్రై చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? బాగుంది.
సో ఇక్కడ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు ఏమన్నా ఐ మీన్ ఈజీగా అలవాటు అయిపోయిందా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల, లేదు కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఇరుముడి? లేదు కానీ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా సీన్ రాకపోతే ముందు ఒక 3-4-5 రిహార్సల్స్ చేసి ముందు చేపించి హీరో గారు వచ్చే లోపల కవర్ చేశారు బాగా. బట్ నేను ఐ మీన్ చాలా ఓపెన్గా చెప్తున్నాను, కావాలంటే కళ్ళు మూసుకుని ఎవరన్నా మేము వాయిస్ వినండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వాయిస్ అంటే అసలు నమ్మరు. అంటే బాగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. లైక్ కళ్ళు మూసుకుని వింటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంటే అనుకోరు. ఈవెన్ లుక్స్ కూడా మేనేజ్ చేయొచ్చు, పెద్దమ్మలా మేనేజ్ చేయొచ్చు, ఎలా కొలతే అలా మేనేజ్ చేయొచ్చు. నేను షాక్ అయ్యాను, ఒకవేళ ఏజ్ ఏమన్నా ఈమె ఐ మీన్ కొంచెం ఎక్కువే ఉండి ఉంటుంది, 10th క్లాస్ అమ్మాయి కాదేమో అనుకున్నాను, లిటరల్ 18+ అయ్యి ఉంటుంది అని అనుకున్నాను. యా యా. సో ఇప్పుడు దీనివల్ల స్టడీస్ మరి ఏంటి పరిస్థితి, బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇప్పుడు ఫిలిం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిలిం వచ్చే వరకు ఐ కెన్ కీప్ ఫోకసింగ్ ఆన్ మై. ఇప్పుడు లైనప్ ఏం లేదా నెక్స్ట్ సైన్ చేసినవి? నాట్ యెట్. ఉన్నాయి, నిన్ననే మీటప్ అయ్యి వచ్చాను స్టోరీకి. సో ఇరుముడి ఇది ఇంత మంచి సక్సెస్ కదా, ఈ సక్సెస్ తర్వాత మీ ఇప్పుడు మారిపోతాయా మీ పారామీటర్స్, ఏమన్నా సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్? యా ఆఫ్ కోర్స్ మారుతాయా? అంటే ఏం చూస్ చేసుకుంటారు ఇప్పుడు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్. అంటే ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూస్ చేసుకొని తీసుకుంటాను. ఓకే, ఇంపార్టెన్స్ అంటే ఇలా హీరోలు ఏమైనా ఉండాలి, లీడ్ రోల్స్ చేయాలని ఏమన్నా ఉందా? నాట్ యెట్, ఇంకొంచెం ఏజ్ పెరిగాక చేద్దామని. ఎందుకు ఇప్పుడు మీకు బ్యాండ్ మేళం సినిమా వచ్చింది, కోర్ట్ సినిమా వచ్చింది, అలాంటి ఏజ్ రిలేటెడ్గా వస్తే చేస్తాను, బట్ ఇంకా హెవీ ఏజ్తో ఇంకా టైం పడుతుంది. ఓకే ఓకే. సో ఎవరు ఇప్పుడు పొద్దున్న సక్సెస్లో ఉన్నారు కాబట్టి మేనేజర్ ఎవరు, మమ్మీయా డాడీయా? గంగాధర్ గారు. ఓకే ఓకే, ఆయనకేనా ఎప్పటికీ? అంతే. ఎవరు ఇంట్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసింది? యాక్టర్ ఎలా యాక్ట్రెస్ అవుతాను, యాక్టర్ అవుతాను? యాక్చువల్లీ పిన్ని. సో పిన్ని చేస్తావా అన్నట్టు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉందా పిన్ని? పిన్నికి గంగాధర్ గారు తెలుసు సమ్ సార్ట్ ఆఫ్ మీడియా ద్వారా. సో అప్పటి నుంచి గంగాధర్ గారు పరిచయం అయ్యి ఒక 1 year బ్యాక్, దాని తర్వాత ఇరుముడి చేయడం జరిగింది. పిన్ని ఏం చేస్తారు? పిన్ని హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. అంటే ఇప్పుడు ఫిల్మ్ రిలేటెడ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి? పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు బేసికలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఈరోజు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్, లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఆయన. సో మీకేమన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఏమన్నా డిసడ్వాంటేజ్, బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చేయచ్చు కదా. అంటే మీది కూడా ప్రీవియస్ కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ఒక 5 films ఎన్నో ఉన్నట్టున్నాయి కదా. అంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫస్ట్ ఫిల్మ్కి ఇలాంటి హీరోలు వచ్చేది కదా. యా, బట్ ఆ కష్టం తెలిసి హార్డ్ వర్క్ చేసి వస్తే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 3 years స్ట్రగుల్ ఉంది ఇందులో. 3 years అదే స్ట్రగుల్ అన్నా, ఐ మీన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాల్లో, సెట్స్లో. ఒకవేళ వాట్ ఇఫ్ ఇంకొక 10 years ఎక్స్టెండ్ అయింది అనుకో, ఒక హీరోలు రాలేదు, ఇంకో 10 years ఎక్స్టెండ్ అయింది, స్టిల్ ఇలాగే ఉంటారా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఇదంతా అని అనుకుంటారా? అలానే కాదు, ఐ విల్ ట్రై ఫర్ మోర్ ఫిలిమ్స్. అంటే ఆడిషన్స్ ఇవ్వడం, ఇంకా ఎక్కువ మందికి కాంటాక్ట్ అవ్వడం, అలాంటివి ట్రై చేయొచ్చు. సో థియేటర్స్ మొత్తం లైక్ ఒక జాతర, నిజంగా ఒక డివైన్ ఏదో అట్మాస్ఫియర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంటే అందరూ డాన్స్ చేస్తారు. యా. సో మీరేమన్నా సెట్స్లో ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? కట్టుకట్టుకి ఉంది. ఉందా? కట్టుకట్టుకి ఉంది. చాలా బాగుండే ఆ ఎక్స్పీరియన్స్. ఆ సాంగ్ విన్నప్పుడు కూడా పక్కా హిట్ అవుతుంది అన్నట్టుండే. అది ఏంటి, టెంపుల్లోనే చేశారా షూట్? సీలేరులో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి చేశాను. సెట్స్ ఏం కాదు, అన్ని టెంపుల్ అంతా రియల్ లొకేషన్స్, ఆల్మోస్ట్ అన్ని రియల్ లొకేషన్స్. సో ఏమన్నా సెట్స్లో శివ నిర్వాణ గారు ఏమన్నా రూల్స్ పెట్టారా? నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే ఇవి చేయొద్దు, అవి చేయొద్దు? నథింగ్ లైక్ దట్. అసలు చాలా కైండ్ పర్సన్. మామూలుగానే వదిలేశారు, ఇంకా ఎలాంటివి ఏం రూల్స్ లేవా? నో వే. అసలు ఫోన్స్ అలౌ చేస్తారా? యా చేస్తారు. అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే అంటే వీడియోగ్రాఫర్ అన్న ఉంటాడు కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు టేక్, అన్న వీడియో తీయండి అంటే తీసి పంపించేస్తారు. ఓకే. అంటే ఫోన్స్ అలౌ చేస్తారు మామూలుగా, అలౌ చేస్తారు. కొంతమంది అలౌ చేయరు కదా. మీకు ఇంతవరకు ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదా డైరెక్టర్స్ ఫోన్స్ అలౌ చేయకుండా? రాజమౌళి గారు లాంటి వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు అయితే.
యా సో ఐ మీన్ ఏదో ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఒక మైండ్లో ఉంటుంది కదా, ఎలా అయినా ఈయనతో ఒకసారి కొలాబరేట్ అవ్వాలి, ఎయిదర్ డైరెక్టరు, ఒక స్టార్ హీరోనో, ఒక స్టార్ హీరోయిన్, అలా మైండ్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ అలా అని ఏం లేదు, పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయాలన్నది మాత్రం ఉంది.